ఉన్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవుని జనాంగమైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. ఈ శుభవేళ కొద్దిసేపు దేవుని వాక్యాన్ని విందాం. కీర్తనకారుడు రాసిన 81వ కీర్తనలో వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాను. 13వ వాక్యాన్ని ఒకసారి ప్రారంభిద్దాం. అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గమును అనుసరించిన ఎడల ఎంత మేలు. ఇక్కడ చెప్పబడిన చక్కని మాట ఏమిటంటే, దేవాతి దేవుడు తన ప్రజల గురించి చెబుతున్న మాటలు అవి. అక్కడ రాయబడిన మాట ఏమిటో తెలుసా? నా ప్రజలు నా మాట వింటలేదు, ఇశ్రాయేలు నా మార్గమును అనుసరించిన ఎడల. దేవుడు తన ప్రజల గురించి 2 మాటలు వాపోతూ ఉన్నాడు. మొదటి మాట ఏమిటంటే, నా మాట వినిన ఎడల. అంటే ఇప్పుడు ఆయన ఆవేదన ఏమిటంటే, నా ప్రజలే కానీ నా మాట వినడంలా. మనం దేవుణ్ణి అంటే మన తండ్రిని మనం బాధపరచడం అనుకున్నంత మంచిది కాదు. ఈ లోకపు తల్లిదండ్రులకి మనం కన్నీడు తెప్పించకూడదు. కానీ మనను నడిపిస్తున్న దేవుణ్ణి కన్నీడమయం చేస్తే, ఆయన్ని దుఃఖపరిస్తే నువ్వు అనేక రకాలుగా నష్టపోతావు. కానీ ఈయన వాపోతూ అంటున్న మాట ఏమిటంటే, నా ప్రజలు నా మాట వినిన ఎడల, నా ప్రజలు నా మాట వినిన ఎడల. ఎంత బాగుంది ఆ మాట. అంటే వీళ్ళు నా పిల్లలకు కాకపోతే పర్వాలా, కానీ వీళ్ళు నా పిల్లలు. వీళ్ళు అన్యులైతే పర్వాలా, కానీ నా పిల్లలు అని ఎంత చక్కగా తన పిల్లల గురించి ఆవేదన పడుతున్నాడండి. చాలాసార్లు అన్యులు దేవుని మాట విన్నారట, కానీ తన ప్రజలు దేవుని మాట వినడంలా. మీకు ఒక మాట అర్థమయ్యే రీతిలో చెబుతాను. ఇజ్రాయేలులట బయలుదేరి పాలు తేనెల దేశానికి బయలుదేరి వెళ్ళాలి. వెళుతూ ఉండగా మధ్యలో ఇరుకు అడ్డుగా వచ్చింది. అప్పుడు కొంతమంది వేగుల వాళ్ళని అక్కడ పంపిస్తే, ఆ వేగుల వాళ్ళు ఆ పట్టణానికి వెళ్ళి ఒక యేసు ఇంటిలో దిగారు. వీళ్ళు ఎవరు అని అడిగితే, మేము ఇజ్రాయేలీలం, యూదులం, హెబ్రీయులం. ఇదిగో దేవుడు మమ్మల్ని పాలు తేనెల దేశానికి నడిపిస్తుండగా మేము ప్రయాణమై వెళుతున్నాం. దారిలో ఉన్న సమస్యలు కానీ ఇరుకుల ఇబ్బందులు కానీ చూసి రావడానికి, వేగు చూడటానికి మేము వచ్చామని చెప్పి ఆమెతో చెబితే ఆమె ఎంత కంగారు పడిపోయిందో. మీ దేవుని గురించి నేను ఎరుగుదునయ్యా, మీ దేవుని గురించి నేను ఎరుగుదును. మీరు బయలుదేరితే సముద్రం పాయలైపోయింది. మీరు బయలుదేరితే మీ ఎదుట ఎవరూ నిలవలేకపోయారు. మీరు బయలుదేరితే మీ శత్రువులు రాళ్ళలాగా కదలకుండా ఆగిపోయారు. మీరు బయలుదేరితే ఎట్లా ఉంటుందో తెలిసిన పచ్చగా బీడంతా పసిగిరితో నింపబడితే ఎద్దుల మంద పడ్డాక మొత్తం నాకు వెళ్ళిపోయినట్టు. కానీ మీరు బయలుదేరి వెళితే ఎక్కడా ఎవరు మీ ఎదుట నిలవరయ్యా అంటూ చెప్పింది. ఈమె ఎవరు? వేశ్య. ఎవరిమే? దేవుని ఎరగని ఎరుకో పట్టణస్థురాలు, శపించబడిన పట్టణంలో కాపురం చేస్తున్న వ్యక్తి. ఆమె అంటున్న మాట ఏమిటంటే, మీ దేవుని గురించి నేను ఎరుగుదును అని గడగడలాడుతూ, ఎరుగును నాకు తెలిసిన అనటం కాకుండా వాళ్ళకు మేలు చేయాలని తీసుకుని వెళ్ళి జనపగట్లో దాచి వచ్చిన రాజభటులను పంపివేసి
సమాచారం చెప్పి ఆదరించి పంపించింది. ఈ ఒక్క వచనం దగ్గర ఆగి ఆలోచిస్తే నా ప్రజలేమో నా మాట వింటల్లా, కానీ అన్యులు వింటున్నారుగా. యెరికో పట్టణస్తులు శపించబడిన వారు. యెరికో భయంకరమైన పట్టణం. ప్రాకారం మీద ఆనుకుని బతికేవాళ్ళు, తమ దేవతల మీద నిలబడేవాళ్ళు. కానీ వాళ్ళు నన్ను చూసినా, నా పేరు విన్నా, నా ప్రజలు నడుస్తుంటే ఎంత గొప్పగా చెబుతున్నారు. కానీ అయ్యో, నా ప్రజలన్న వాళ్ళే నా మాట వినడంలా. ఈరోజు ఎందుకో ఈ మాట దగ్గర మనం ఆగాలి. దేవుడి దగ్గర చాలాసార్లు నాకు అది చేయవా, ఇది చేయవా అని అడుగుతాం. నాకు ఈ పని చేసి పెట్టాయా అంటాం, కానీ ఆయన చేస్తాడు. కానీ మనం ఆయన ఆయాసపరిచే మనుషులుగా ఉన్నామా, ఆయన్ని గణపరిచే వ్యక్తుల్లాగా కనబడుతున్నామా? మరి ఇప్పుడు ఆలోచిస్తే దేవునికి ఎవరు భయపడుతున్నారు, దేవుని ఎవరు గణపరుస్తున్నారు? అన్యులు గణపరిచినంతగా కూడా మనం గణపరచడం లేదుగా. ఈరోజు అంటాడు, అయ్యో నా ప్రజలే నా మాట వినడంలా. అంటే అర్థం ఏంటంటే, ఈ మాటలోని భావన మన వ్యక్తిగత జీవితంలో ఎరిగాను అని పలకడం కాక ఎరిగిన వారిలాగా ప్రవర్తించాలి. ఆ తర్వాత అంటాడు, వీళ్ళు నా మార్గాన్ని అనుసరిస్తే బాగుండగా. అంటే ఎవరైతే దేవుని మాట వినరో, ఎవరైతే దేవుని మాట ఆలకించరో వాళ్ళు దేవుని మార్గంలో కూడా ఉండరు. పైన వినిన ఎడల, రెండవది నడిచిన ఎడల. ఇప్పుడు కానీ నువ్వు ఆయన మార్గంలో నడిచావు అనుకోండి, నీకు ఎన్ని దీవెనలు పరుస్తాడు. చదవండి అక్కడ 81లో 14వ వాక్యం మొదలు పెడదాం. అప్పుడు నేను వేగిరమే వాళ్ళ శత్రువుల మీద నేను చెలరేగి అనగదొక్కుతాను. నీవెవరవో తెలుసా? దేవుని మాట విన్న భక్తుడిలాగా ఉండాలి, దేవుని మాట విన్న వ్యక్తిలాగా ఉండాలి. ఆయన మార్గంలో నడిచేవాడలాగా ఉంటే నీ వ్యక్తిగత జీవితంలో నీ శత్రువుని నీవు సమీపంగా రాకుండా ఆయన అడ్డుపడతాడు. మొదటి వాగ్దానం. ఆ శత్రువు రాలేదనుకో, నీ సంపాదన నీకే ఉంటుంది, నీ దేహంలో ఆరోగ్యం ఉంటుంది, నీ ఇంట్లో ఐక్యత ఉంటుంది, నీ పిల్లలే నీ మాట వింటారు, అన్నీ బాగుంటాయి. శత్రువు వచ్చాడనుకోండి, మొన్నటిదాకా బాగానే ఉన్నాడు వీడు, ఈ మధ్య ప్రతిదానికి అడ్డంగా మాట్లాడుతున్నాడు, దయ్యమైపోయాడు, సాతాను అయిపోయాడు అంటది ఆ తల్లి. కొడుకు అట్లా ఎందుకు అయ్యాడు? సాతాను లోపలికి తీసుకొచ్చి తలుపు తీశావు, నీవు దేవుని మాట వినలేదు, ఆయన మార్గంలో నీవు నడవడం మానేశావు, వెంటనే శత్రువు లోపలికి వస్తాడు. ఆ తర్వాత ఈ పిల్లల విషయమైనా, పెద్దల విషయమైనా, తిండి విషయంలో అన్ని రకాల బాధలు ఎదురవుతూనే ఉంటాయి. ఈ సంవత్సరం లైన్ అవ్వలేదండి, కలవలేదు అనబాకండి. మనం దేవుని మాట వింటున్నామా? దేవుని మాట విని ఆయన మార్గంలో నడిస్తే మొదటి దీవెన ఏంటంటే, శత్రువు నిన్ను కానీ, నీ పిల్లలను కానీ, నీ ఇంటిని కానీ తాకుండా ఆయన అంటాడు, నేను అనగదొక్కెదను. దేవుని మాట విన్నాక మనం ఏం అవ్వాలి అంటే, కొరింథీ సంఘానికి పౌలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వాక్యం, జ్ఞానులను సిగ్గుపరుచుటకు దేవుడట తన కార్యాలు ఎవరింట్లో జరుగుతాయి అని చూస్తే తన కార్యాలు చేయాలని ఉన్నవాడింటికి వెళ్ళాడట. మాట వినడా. స్థితి కలిగిన వాడి దగ్గరికి వెళ్ళాడట, జ్ఞాని దగ్గరికి వెళ్ళాడట, ఎక్కడా వినడా. కానీ దేవుడు తొంగి చూసి వీళ్ళందరికంటే వెర్రివాళ్ళు నాకు కావాలి అనుకున్నాడట. వెర్రివాళ్ళు అంటే అర్థం ఏంటంటే, మన భాషలో మెంటలు వచ్చి మెంటల్ హాస్పిటల్ తిరిగి ఒంటి మీద బట్ట లేకుండా తిరుగుతానని అర్థం. కానీ బైబిల్ అలా చెప్పలా. వెర్రివారు నాకు కావాలి. ఇప్పుడు నేను మీకు చెప్పే ఆ వాక్యానికి ముగింపు ఏమిటంటే, నువ్వు ఆయన మాట వినాలి అనుకుంటే నువ్వు వెర్రివాడుగా మారాలి. నిజంగా సేనాపతి దేశాన్ని గడగడలాడిచ్చాడు, కానీ ఆ చిన్న పిల్ల చెప్పిన మాట విని అతడు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక అల్లాడేసలా బాగు చేయలేం, కానీ వెళ్ళి నీళ్ళలో మునగమని చెప్పాడు. వెంటనే ఇతడు రౌద్రుడై కేకలు వేశాడు, వెనక్కి వెళ్ళిపోదామనుకున్నాడు నయమాను. కానీ జరిగింది ఏమిటో తెలుసా? ఈ నీళ్ళల్లో మునగమంటాడేమిటి, ఈ నీళ్ళల్లో మునగమంటాడేమిటి అని అనుకున్నాడు. కానీ అతను చెప్పాడు, అయ్యా నీ రోగం పోవాలంటే ఆ పని చెయ్యాలన్న, కానీ 6 సార్లు మునిగి చూసుకున్న దేహంలో మార్పు రాదా. 7వసారి మునిగిన వెంటనే అతని దేహము
పసిపిల్లవాని దేహంగా మారుతూ వచ్చింది. మీరు బాగా ఆలకించండి. సేనాపతికి చిన్నపిల్ల చెప్పగానే విన్నాడు అంటే ఆశ అవసరం ఉన్నా, అరే నీకైనా జ్ఞానం ఉండదు, ఆ పిల్ల వయసు ఎంత, ఆ పిల్ల చెప్పిన మాట నువ్వు వినొచ్చావు అని అంటారుగా. ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే అతడు బాగుపడటానికి, దేవుని ద్వారా మేలు పొందడానికి, దేవుని చిత్తం చేయటానికి ఒక వెర్రివాడిగా ఇష్టపడి దిగాడు. తర్వాత నీళ్ళల్లో మునిగి లేచినాక అతనికి స్థితిలో మార్పు కలిగింది. ఈ రోజున చాలామంది దేవుని చిత్తం చేయటానికి సిగ్గుపడతారు, దేవుని చిత్తం చేయడానికి ఆలోచిస్తారు, దేవుని చిత్తం చేయడానికి లెక్కలు చూస్తుంటారు. అప్పుడు జరిగిందండి, అప్పుడు రోజుల్లో జరిగినప్పుడు ఇప్పుడు ఎలా జరుగుతుంది? నా దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆయన కావలసింది ఎవరో తెలుసా? నేను చెప్పిన నా మాట వినేవాడు కావాలి, నా మాటను ఆలకించి అనుసరించేవాడు కావాలి. నీవు మొదటగా దేవుని చిత్తం చేయటానికి వెర్రివాడిగా మారుదువగాక. వెర్రివాడిగా ఆయన చెప్పింది చెప్పినట్టే నువ్వు చేయగలిగితే ఆయన అంటాడు, ఈ వెర్రివారి కొరకు నేను శత్రువును అణగద్రొక్కబోతున్నాను. ఈ వెర్రివారి కొరకు శత్రువు సమీపించి ఏ కీడు చేయకుండా నేను చేస్తాను. ఇక్కడ రాయబడిన మాట ఏమిటో తెలుసా? నా మార్గములో. చాలాసార్లు మన మార్గమే మనకు కనపడదు, కానీ దేవుని మార్గం కనపడదు. ఫిలిప్పుని అడిగితే ఫిలిప్ అంటాడు, నేను ఆయన మార్గాన్ని ఎరుగుదనండి. ఎలా? ఆత్మొచ్చి నన్ను కొనిపోయింది, అది ఆయన మార్గం. నేను ఆయన మార్గాన్ని ఎరుగుదును. నేను నడిస్తే 3 అడుగులు, ఆ అరణ్యం అంటే అన్నీ బాధలే. దేవుని దూతలు వచ్చి నా పాదాలను పట్టుకున్నారు, ఏది నాకు తగలకుండా, ఎదురు దెబ్బ లేకుండా, ముళ్ళు గుచ్చుకోకుండా. ఇది ఎవరి మార్గం? దేవుడు వెర్రి వారి కొరకు నిర్ణయించిన మార్గం. మరి ఈరోజు ఈ మాట విన్నాకైనా మన వ్యక్తిగత జీవితంలో భక్తులు, తెలివిగలవాడం, అన్ని రంగాల ఆరితేరిన వారం, చదువు సంస్కారం తప్పని నేను అంటలా, జ్ఞానం అవసరమే, కానీ దేవుని విషయంలో వెర్రివాడిగా మారాలిగా. మరి ఈ రోజున అయ్యో నా ప్రజలు నా మాట వింటే, అయ్యో ఈ ప్రజలు నా మార్గంలో నడిస్తే, నీవు ఈ రోజున నేర్చుకోవాల్సింది ఎంతకాలం తల్లిదండ్రుల వలన, ఉపాధ్యాయుల వలన, సమాజం వలన, నీ చదివిన జ్ఞానం వలన చాలా మార్గాలు, చాలా విషయాలు తెలుసుకున్నావు. కానీ పరిశుద్ధమైన వాక్యపు వెలుగులో నీ మార్గం దేవుడి చిత్తానుసారంగా ఎలా నడవాలో, ఎలా ఎదగాలో, ఎలా పరిగెత్తాలో నీ జీవితంలో దేవుని వాక్యం ద్వారా వాటిని తెలుసుకుందువుగాక. ఎప్పుడైతే అలా తెలుసుకుంటావో అప్పుడు నువ్వేమవుతావో తెలుసా? వెర్రివాడు అవుతావు. అంటే వెర్రివాడు అంటే అర్థం ఏంటంటే, నాకు మరొకరితో సంబంధం లేదు, ఆయన చెప్పాడు గనక నేను చేస్తున్నా, ఆయన బోధించాడు గనక అంగీకరిస్తున్నా, అట్లా జరిపిస్తూ అంటాడు కదా. ఇట్లాంటి నా మాట వినే ఈ ప్రజల కోసం ఏదో కాస్తంత ఇవ్వడం కాదు, వీళ్ళ శత్రువుతో నేనే పోరాడతాను. దేవుడు అతను అనగదొక్కితే నువ్వు బోతద్దం పెట్టి వెతికినా కనబడడు. మనకెవరు ఉండాలండి శత్రువు అనేవాళ్ళు లేకపోలేదు. మీకు శత్రువులు ఉన్నారని నేను చెప్పక్కర్లా. మీరు మోకరించి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసేటప్పుడు మీరు 1 గంట ప్రార్థన చేద్దామని మోకరించాక 10 నిమిషాలు ప్రార్థన బాగా నడుస్తుంది. తర్వాత ప్రార్థన చేసే మీకు తెలియకుండానే అమెరికా వాళ్ళ గురించి ఆలోచన వస్తుంది. నీకు చేసేది ప్రార్థన, ఇంకా గట్టిగా కళ్ళు మూసి ప్రార్థన చేస్తుంటామా? నీ ధ్యాస ప్రార్థనలో ఉండదు, నీకు ప్రార్థన నడవదు. సాతాను వచ్చి నీ ఆలోచనలన్నీ అంటే ప్రార్థన మీద లేకుండా చేసి ప్రార్థన ఆపేటట్టుగాను ముఖస్థితి ప్రార్థన చేసి లేచాడతావు. శత్రువు అంటే నీ ఇంట్లోకి వచ్చే పిల్లల మీద పడక్కలడా, నీకు ప్రార్థన కూడా నడవకుండా చేయగలిగిన వాడు శత్రువు. మీలో చాలామందికి అనుభవం ఉందిగా, 3 రోజులు ఉపవాసం ఉందని ప్రార్థన మొదలు పెడతారు, ఒక్కరోజు కాక మనకి అంత అర్ధంతరం అయిపోద్ది. కారణం ఏమిటో తెలుసా? శత్రువు నిన్ను ప్రార్థనలో సాగనివ్వడు. మోకరిస్తే ఆలోచనలన్నీ అయ్యే వస్తున్నాయండి. నువ్వు ఎంత ప్రార్థన వాక్యంలో చదివిన ధ్యాస అంతా అక్కడే ఉందండి. శత్రువు అంటే ఎక్కడి నుంచో భీకర రూపంగా వచ్చి గద్దులేస్తూ గజ్జలు కట్టుకుని ఇంట్లో సంచరించడు, నీ ప్రార్థన నడవనివ్వడు. నీవు చాలా ప్రేమగా పలకరించి నీ కుటుంబాన్ని ఆదరించి ప్రేమలో ముంచెత్తుదాం అనుకుంటావు. ఒక్కరోజు తర్వాత రెండోసారి ద్వేషించడమే తప్ప ప్రేమించడం నీ వల్ల కాదు. ఒక సేవకుడుగా నేను అనుభవిస్తూ చెప్పిన మాటలు మీకు మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను. ఇక మీద శత్రువు దేవుని చేత అనగదొక్కబడునగాక. మీ అందరి ప్రార్థనలు సాఫీగా నడుచునగాక. మీ అందరి ఆత్మీయత ఎదుగునగాక. మీ సమయాన్ని దొంగిలించకుండా
దేవుడు కంచి వేసి కాపాడి సమయాన్ని వినియోగించుకునే కృప దయచేయునుగాక. బాగా ఆలకించండి. మన ఆత్మీయ జీవితంలో ఎప్పుడైతే దేవుని మార్గంలో నడవటానికి మనం సమర్పించుకొని ఆయనకు ఇష్టమైన వ్యక్తిలాగా మాట ఆలకిస్తూ నడిస్తే దేవుడు ఆ మాట ఎందుకు రాశాడో చాలా విచిత్రంగా ఉంది. నీకు సమాధానం ఇస్తానులే, డబ్బు ఇస్తానులే, ఈసారి కారు ఇస్తాను అనలా. నీ శత్రువే నీకు లేకుండా చేస్తాను, నీ శత్రువు నేను అనగదొక్కుతాను. తర్వాత వాక్యం చదవండి. వారి విరోధులను. ఇప్పుడు మన ఆత్మీయ జీవితంలో రెండో గుంపు వాళ్ళ గురించి చెబుతున్నాడు. ఆయన మాట వింటే మొదటిదేమో అణగదొక్కుతాడు శత్రువుని. రెండోది ఏమిటంటే నీ విరోధులను. విరోధులు అంటే అర్థం ఏంటి తెలుసా? మనకెప్పుడు కీడు చేసేవాళ్ళు. ఉదాహరణ కొన్ని విషయాలు చెబుతాను. ఫిలిష్తీయులనే జనాంగం ఉండేవాళ్ళు. మీరు ఆ చరిత్ర ఆదికాండం 26వ అధ్యాయంలోకి వెళితే ఇస్సాకట బావులు తవ్వుతున్నాడట. ఫిలిష్తీయులు వచ్చి మన్ను పోసి పూడ్చారట. అంటే ఇది విరోధుల పని. నీవేమో కష్టపడి తోడుతుంటావు, కష్టపడి ప్రార్థనలు ఎదుగుతుంటావు, కష్టపడి జీవజాలాలు కావాలనుకుంటావు, అన్నీ కష్టపడి నువ్వు చేస్తూ ఉంటే నీ విరోధి నెమ్మదిగా వచ్చి అదిగో మన్ను వేస్తాడట. మన్ను వేసి పూడి చేస్తుంటాడు. ఇప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా? మీ విరోధులు చేసే పని నేను చూచాను, వారిని మీరు కాదు నేనే కొడతాను. ఎంత చక్కని మాట అండి. నీవు నా మార్గంలో నడిస్తే ఎంత బాగుండేది. నేను బయలుదేరతానుగా. నువ్వు దేవుని మాట వినకపోవడం వలన, దేవుని మార్గంలో నడవకపోవటం వలన ఆయన అలాగే కళ్ళు అప్పగించి చూస్తాడు. నేను నీ శత్రువుని దొరికే అవకాశం ఇవ్వలేదుగా, నీ విరోధిని కొట్టే అవకాశం నాకు ఇవ్వలేదుగా. చాలాసార్లు మన తెలివితేటలు ఏమిటంటే నేనే శత్రువుని వెళ్ళగొట్టుకుంటా, నేనే విరోధులను వెళ్ళగొట్టుకుంటా అనే భావన ఉండి ఆయనకు అవకాశం ఇవ్వకుండా మనం పాడైపోతున్నాం. దేవుడు మాట ఏమిటంటే నీవు నా మాట వినిన ఎడల, అంటే ఒక్క దేవుని మాట విని ఆయన చెప్పింది ఏదైనా సరే, అది మంచి అయినా చెడైనా కష్టమైనా ఓ రకంగా నీవు వెర్రివాడుగా దేవుని చిత్తం చేసే వ్యక్తులు నడవగలిగితే ఆయన లేచి ఎన్ని కార్యాలు చేస్తావన్నాడు. నీ విరోధి అలువుల్లో ఉండడు, నీ పంట దగ్గర ఉంటాడు. మీ విరోధి దూరంగా ఉండడు, నీ చేలో ఉంటాడు. నీ విరోధి నీ బావిని పూడుస్తూ ఉంటాడు, నీ భక్తిని నాశనం చేస్తూ ఉంటాడు. కుటుంబారాధనలో మన్ను పోస్తాడు, ఏకాంత ప్రార్థనలో మన్ను పోస్తాడు, ఉపవాస ప్రార్థన అంటే మన్ను పోస్తాడు, దేవుని ద్వారా రోధించి ప్రార్థన చేద్దాం 3 రోజులు అంటే మన్ను పోస్తూ ఉంటాడు. నీ విరోధులను చంపలేవు. ఆయన అంటాడు, మీరు నా మాట విని వెర్రివాడిలాగా నేను చెప్పినట్టు నా మార్గంలో వెళ్ళండి, దూతలనైనా పంపిస్తాను, మహిమనైనా పంపిస్తాను, ఆత్మనైనా పంపిస్తాను, రెక్కల మీద మిమ్మల్ని రథాలైనా ఎక్కిస్తాను. నీవు ఆ విధంగా చేస్తే నేను చేసే పని ఏమిటో తెలుసా? నీ శత్రువులనేమో అణగదొక్కుతాను, నీ విరోధులనేమో నేను కొట్టబోతున్నాను. మన విరోధి ఇంకోడు ఉన్నాడు, వాడు కూడా మన విరోధి. ఎవడు? వాడు గర్జించు సింహం వలె తిరుగుతూ ఎవరిని మింగుదనా అని చూస్తాడు. దానివల్ల ఎవడబడ్డా ఆ గర్జించే సింహం ఎవరినైనా మింగేస్తూనే ఉంటాడు. ఎంత బాగా మింగాడు అంటే యేసుతోనే ఉన్నాడు, యేసు పక్కనే నడిచాడు, యేసు సంచే పట్టుకున్నాడు ఇస్కరియోతు యోధ. కానీ అందరూ ఆత్మచేత నింపబడ్డారు, మనవాడు అపవాది చేత మింగబడ్డాడు. ఆలోచించారా? ఎవరిని మింగుతున్నారు? మరి శిష్యుడే కదా, కలిసి ఉన్నాడు కదా. కానీ ఎప్పుడైతే దేవుని మాట వినకుండా ఆయన మార్గాల్లో నడవకుండా ఉండటం, ఈ గుంపులోనే ఉంటాడు, ఈ సంఘంలోనే ఉంటాడు, ఈ సహవాసంలోనే ఉంటాడు, అదే బైబిల్ పట్టుకుంటాడు, అదే వాక్యం చదువుతూనే ఉంటాడు. కానీ మింగేవాడు వస్తాడు, వీడు ఆయన మాట విన్నవాడు కాడు, ఆయన మార్గంలో వెళ్ళేవాడు కాదు, ఆయన చెప్పినట్టుగా వెర్రివాడిగా మారి ఆయన కొరకు బతికేవాడు కాడు. ఒకసారి ఆగి ఆలకిస్తే మిమ్మల్ని కానీ యేసు ప్రభు తీసుకుని వెళ్ళి పేతురుని పిలిచినట్టు మిమ్మల్ని పిలిచి నీడ మీద నువ్వు కూడా నడు అన్నాడు అనుకోండి, మనం ఏమంటాం? గడగడలాడిపోతాం. నువ్వు కాబట్టి నడిచావయ్యా, మేమెందుకు నడుస్తాం? కానీ పేతురు ఏమన్నాడు తెలుసా? నడుస్తానయ్యా అన్నాడు. నడిచింది ఎంతసేపు అయినా కానీ వెంటనే అడుగు వేశాడు, నడవడం మొదలుపెట్టాడు. దేవుని మాట వింటే చూసే వాళ్ళకి నీళ్ళ మీద ఈడెందుకు నడుస్తాడు, ఎర్రోళ్ళలాగా ఉన్నాడు అనిపిస్తుంది, కానీ అద్భుతాలు జరుగుతాయి. ఈ రోజున పేతురు ఎంత అభిషేకం పొందాడు? అదే గుంపులో ఉన్న ఇస్కరియోతు యోధ సాతాను చేత మింగబడ్డాడు.
ఒక్క క్షణం ఆగి ఆలకిస్తే సంసోన్ని మింగల. ఎన్ని గొప్ప కార్యాలు చేస్తే సంసోన్ని అంత శూరుణ్ణి అంత తేలిగ్గా ఆ అపవాది మింగేశాడు. బైబిల్లో ఎన్నో పుస్తకాల్లో చాలామంది చరిత్ర ఉంది. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, మీ విరోధి మింగబోతున్నాడు, మీ విరోధి మన్నుపోయిపోతున్నాడు, మీ విరోధి మీ జీవితాల్లో మీ పంట చేనును ఆక్రమించబోతా ఉన్నాడు. దేవుని యుద్ధ నుంచి వచ్చే సకల దీవెనలు ఆ జలాలని కొంతం కాకుండానట్లుగా వాడు దాన్ని స్వాధీనం చేసుకుంటుండగా, నీవు నా మాట వినిన ఎడల, అయ్యా నీవు నా మాట వినిన ఎడల నిశ్చయముగా నీ విరోధులను నేను కొట్టేదను. ఈరోజైనా ఈ మాట విన్నాకైనా ఒక్క క్షణం దేవుని మాట వింటే ఎంత బాగుంటుంది. బాగా ఆలకించండి. భక్తుల చరిత్ర బగబగమని ప్రకాశించారే. సంసోను ఏమయ్యాడు? గీత మన లేఖనాల్లో ఇస్కరియోతు యోధా ఏమయ్యాడు? వెంబడించిన దేమా ఏమయ్యాడు? వీళ్ళంతా పతనమైపోయారు. మనం ఏదో భక్తులం కాదు, జాగ్రత్త. మనకు జ్ఞానోదయం కలగడానికి అంటున్నాడు, మీ విరోధిని నేను ఇప్పుడు ఏం చేయబోతున్నాను? కొట్టేదను. తర్వాత వాక్యం చదవండి. యెహోవాను ద్వేషించేవారు, యెహోవా అంటే పరాక్రమశాలి, సృష్టికర్త, సేనాపతి, సజీవుడు, మరణాన్ని గెలిచినవాడు. విచిత్రం ఏంటో తెలుసా? ఎప్పుడైతే యెహోవాను ద్వేషించేవారు ఇక్కడ ఉన్నారట అంటే, దేవుని ద్వేషించిన వాళ్ళు చాలామంది ఉన్నారుగా, మోషేని అహరోను ద్వేషించిన వాళ్ళు చాలామంది ఉన్నారుగా, ఇట్లా దేవుని యొక్క కార్యాలను ద్వేషించేవాడు ఉన్నారు. యెహోవా చూసి, ఆయన సర్వాధికారి, సర్వశక్తివంతుడు కదా, మీ నోరు పడిపోవును కాకంటే వాళ్ళందరూ తెచ్చే ఉండేవాడు. కానీ ఆ పని చేయదు ఆయన. యెహోవాను ద్వేషించేవారు అక్కడుంటే వాళ్ళని అలా చూసి ఇటువైపు తిరిగాడట. ఇటువైపు తిరిగి, నా మాట విని వెర్రివాళ్ళగా నా మాట ప్రకారం నడుస్తున్న వారడారా, నా మాటగా లోబడుతున్న వారడారా, నా మార్గంలో పరిగెత్తుతున్న వారడారా, నా కొరకు జాగ్రత్తగా నన్ను వెంబడిస్తూ బ్రతుకుతున్న వారడారా, మీరు ఇటు రండి. వీళ్ళు నన్ను ద్వేషిస్తున్నారు, కానీ వారిని మీకు లొంగేటట్టుగా నేను చేయబోతున్నాను. దేవుడు ఎంత సమర్థుడండి, ఎంత ఘనకార్యం చేస్తున్నాడు. యెహోవాను ద్వేషించిన వారిని నేను అణగదొక్కుతా, నా మాటినట్టు చేస్తా, నాకు లోబడేట్టుగా చేస్తానలా, నా పిల్లలైన మీకు లోబడేట్టుగా వాళ్ళు వంచబోతున్నాను. అసలు ఈ దేవుని వాగ్దానాలు ఎంత గొప్పగా కనపడుతున్నాయండి. ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా, నాకంతా తెలుసు, ఎన్ని రొట్లు సరిపోతాయో నాకు తెలుసు, నాకంతా తెలుసు, నాకంతా జ్ఞానం ఉంది. లోక జ్ఞానాన్ని గురించి నేను చెప్పడంలా, భక్తిలోకి వచ్చాక 20 ఏళ్ళు 25 ఏళ్ళు 10 ఏళ్ళు అయ్యిందిగా. నువ్వు ఎప్పటికైనా వెరివాడిగా మారావా? వెరివాడిగా దేవుని చిత్తమే చేయడం నాకు శిరోధార్యం అన్నావా? ఆయన మాట ప్రకారం నేను లోబడతానన్నావా? అనగలిగితే, ఆయన నడిపించి అరణ్య మార్గంలో నడవగలిగితే, అసాధ్యమైన మార్గంలో నడవగలిగితే, ఇది జరిగే పని కాదన్నా దేవుని మార్గంలో నడవగలిగితే, మనుషులు నిన్ను ద్వేషించి పేటగా వెర్రివాడిగా లెక్క వేసిన ఆ మార్గంలో నడవగలిగితే, పాదాలను కాపాడటానికి దూతలు వస్తారు, ఆత్మ నిన్ను కొనిపోతుంది. నీవు అరణ్యంలో నడిచే వ్యక్తివే కానీ రథాల మీద ఊరేగించగలిగిన వాడు ఆయనే. ఆయన పేరు నజరుడైన యేసు. ఆయన ఈరోజు నీ శత్రువును అణగదొక్కునగాక, నీ విరోధులను కొట్టునగాక. దేవుని ద్వేషించిన వాళ్ళంతా దేవునికి కాదు, దేవుని నమ్మిన బిడ్డలైన మీకు లొంగుదురుగాక, మీకు లొంగుదురుగాక. ఎంత చక్కని మాటలు వినబడ్డాయండి. మరి ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా మన వ్యక్తిగత జీవితంలో ఇంకా వెర్రివాడిగా ఉన్నావా, ఇంకా మహామేధావిగా ఉన్నావా? దేవుని చిత్తం చేయటంలో అనేక మంది తమను తామే సమర్పించుకున్నారు. కొంతమంది ఆ మాటలను చూసి యేసును వదిలి దూరంగా వెళ్ళిపోయారట. వెంబడించడం మానిరి అనే మాట కనపడుతుంది. ఈరోజు ఎందుకో పరిశుద్ధాత్మదేవుడు బహుతేటగా మాట్లాడుతుండగా, మీ ఇంట్లో 3 కార్యాలు జరుగునగాక. మొదటి కార్యం, శత్రువు అణగదొక్కబడుదురుగాక. మీ విరోధి దేవుని చేత కొట్టబడునుగాక. మూడవది, దేవునికి లొంగన వారు నీకు లొంగేటట్టు దేవుడు చేయునగాక. ఆ కార్యం 3 జరగాలంటే నువ్వు వెర్రివాడిగా ప్రభు కొరకు నిలవగలగాలి. సిలువను మోస్తున్న వెర్రివాడిగా ఉండాలి. పౌలు ఎంత చదువు చదివి ఏమైపోయింది నీ దౌర్భాగ్య పరిస్థితి ఏమిటి? ఒకనాడు కత్తి తీసుకుంటే పిల్లలు కూడా గడగడలాడారు, పెద్దోడు గడగడలాడారు. ఇప్పుడేం కర్మ, నిన్ను కొట్టాల్సి వస్తుంది. ఇప్పుడు అంటాడు, నేను బతికేది నా యేసు కొరకే. ఇప్పుడు నేను క్రీస్తు కొరకు వెర్రివాడను, క్రీస్తు కొరకు వెర్రివాడను. నేను ఎవరినో చెప్పనా,
నా గతం అంతా నష్టంగాను పెంటగా ఎంచుకొనుచున్నాను. యేసే భాగ్యమని ఒప్పుకుంటున్నాను. యేసు పునరుద్ధానమే నాకు కావాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఈ మాటలు విన్నాకైనా ఎవరికి వాళ్ళ గుండె మీద చేపెట్టుకుని ఆలోచించుకోనండి. భక్తిలోకి వచ్చాక నిజంగా మన జీవితంలో మన చేను శత్రువు చేతులు ఎందుకుంది? మన బావి శత్రువుడి చేతిలో ఎందుకుంది? ఒకసారి వాడు ఎందుకని మన ఇంట్లో ఉన్న పిల్లల్ని మింగుతున్నాడు? మన ఇంట్లోకి వచ్చి మంచిని మన ప్రేమను ఎందుకు మింగుతున్నాడు? ఆలోచిద్దాం. ఒక క్షణం ఆయన వైపు తిరిగి దేవుని చిత్తం చేయడం నీకు శిరోధార్యముగా ఉండున కాక. ఒకవేళ మనుషులు, జనం, రకరకాల వ్యక్తులు, ఆచారాలు నీకున్న తెలివితేటలు నిన్ను కించపరిచినట్టుగా అనిపించినా నీవు దేవుని సందులో వెర్రివాడిగా మారుదువగాక. దేవుని చిత్తం చేయడానికి ఇష్టపడుదువగాక. ప్రజలు ఏమనుకున్నా నా యేసే నాకు కావాలి. వెర్రిదాన్ని మనం సమాధుల దొడ్లో చూస్తాంగా. తీసుకొచ్చింది పోద్దామని కనబడరా, ఏడ్చి ఏడ్చి తోటమాలని పలకరించింది. ఆయన అంటది కదా, నేను ఆయన ఎత్తుకుపోతాను, నేను ఆయన మోసుకుపోతాను. స్త్రీ అనే సంగతి తెలుసా? ఆయన మోసుకెళ్తానంటుంది. అంటే దేవుని కొరకు తాను ఎంత వెర్రి మనిషిలాగా మారిపోయింది. ఈ రోజున లెక్కల మాస్టర్లాగాను, అంతా తెలిసిన వ్యక్తులలాగాను, హద్దుల్లో పెట్టే భక్తులుగా కాకుండా దేవుని సందులో ఒక వెర్రివారిగా మారుతుమగాక. దైవ దీవెనలకు వారసులమవుదాం గాక. దేవుడు చెప్పిందే చేసే మనసు నాతో పాటు మీకుండునగాక. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడను ప్రేమామడి నా ప్రభు, వందనాలయ్యా. నీ మాటను బట్టి వందనాలు. కృప కలుగునగాక. ఓ బలమైన ఘనమైన కార్యాలు జరిగించి మహిమ పొందండి. బోధిస్తున్న నేనైనా వింటున్న వీరైనా అందరినీ వాక్యానికి కట్టుబడి లోబడి జీవించాలి. ఆ కృపలో మమ్మల్ని బలపరచండి. మా దేవుడు అయినందుకు వందనాలు. మా వ్యక్తిగత జీవితంలో మా అనుభవాలంతా నీతో నడిచినప్పుడు లోకానికి సిలువ వేయబడిన వాళ్ళగా కనబడాలి. లోకానికి వెర్రివారిగా మేము అగపడాలి. నేను సమస్తాన్ని వదిలి యేసు కొరకు బ్రతుకుతున్న వ్యక్తిలాగా ఉండగలగాలయ్యా. కార్యాలు జరిగించండి. అందరి మీద చేతులుంచండి. కుటుంబాలు ఆశీర్వదించబడాలి. రోగులకు స్వస్థత కలగాలి. వ్యాపార వ్యవసాయ ఉద్యోగాలు తోడై ఉండాలి. కావలసిన నోటి నిండా నవ్వు కలగాలి. సంతానం కలగాలి. చిక్కుల్లోంచి విడుదల పొందాలి. కష్టార్జితం నీ సేవలో వాడబడాలి. పిల్లలు పెద్దలు సమాధాన సంతోషంతో వర్ధిల్లగలగాలి. ప్రార్థనాత్మ చేత నడిపించబడాలి. బలమైన కార్యాలు జరిగిస్తూ దేశ విదేశాల్లో ఉన్న వారి కొరకు, ఎక్కడున్న వారి కొరకు మా ప్రార్థన కోరుకునే వారందరికీ మేలు చేయమని యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మీ ప్రార్థనా వసతుల కొరకు మమ్మలను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, వస్తున్నామండి, న్యూస్వీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751. మరి ఒక నెంబర్ 9440772772.